హలో అండి, నేను మీ హరిత. ఈరోజైతే వరలక్ష్మీదేవి వ్రతం అండి. సో ఫెస్టివల్ డే కాబట్టి ఈరోజంతా నాకు ఎలా ఉంటుంది, నేనేం చేస్తాను, ఏం తింటాను అనేదే ఈ వ్లాగ్. పండగ కదా, సో నిద్ర లేచిన వెంటనే ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని గడపకు పసుపు కుంకాలు పెట్టుకోవడం, ముగ్గులు వేసుకోవడం లాంటివి చేసుకున్నాను. ఇవన్నీ కూడా పాజిటివ్ వైబ్స్ అండి. మన ఇల్లు కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఇలా చేసుకుంటే. ఈరోజు అయితే నాకు డ్యూటీ ఉందండి, నాకు లీవ్ లేదు. సో ఈవినింగ్ వచ్చి పెద్దగా పూజ చేసుకుందాము, మార్నింగ్ డైలీ పూజలాగా చేసుకొని వెళ్ళిపోదామని నార్మల్ డైలీ చేసినట్టే చేసేసాను. ఈ పండగే కాదండి, ఏ పండగ అయినా కూడా హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళకి లీవ్స్ ఉండవు అనమాట. చాలా వరకు మాకు కావాలి అని అంటే ఆ రోజు లీవ్ మేమే పెట్టుకోవాలి. ఇక అవన్నీ కామనే కానివ్వండి. ఆ తర్వాత ముందే వంట చేసుకున్నాను. ఇక బ్రేక్ఫాస్ట్లోకి ఈ గ్రీన్ జ్యూస్ అయితే తాగుతున్నాం మేము. ఇందులో క్యుకుంబర్, ఆమ్లా, జింజర్, కొత్తిమీర ఇవన్నీ వేసి బ్లెండ్ చేసి వడగట్టుకున్నాము. సో మోస్ట్లీ ఎక్కువగా వెజిటబుల్ జ్యూసెస్లో ఇది తాగుతూ ఉంటాను అనమాట. ఫిల్లింగ్గా ఉంటుంది, హైడ్రేటింగ్గా కూడా ఉంటుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఇదే అండి. ఇక ఆ తర్వాత లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోవాలి అని చెప్పి వాము రసం పెట్టానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, డైజెషన్ కూడా చాలా బాగుంటుంది వాము రసం అనేది. ఈసారి ఎప్పుడైనా రెసిపీ చూపిస్తాను మీకు. రసంతో పాటు మునగాకు తాలింపు చేశానండి. నాకైతే ఆకుకూరలు అన్నిట్లో కల్లా మునగాకు మై మోస్ట్ ఫేవరెట్ అనమాట. వారంకి 1 or 2 times కంపల్సరీ తింటాను. మునగాకుని స్టీమ్ చేసేసి వెన్నలో వెల్లుల్లి వేసి తాలింపు పెట్టేసి వేరుశెనగ పప్పుల పొడి ఉంటుందండి, అది చల్లేస్తా అనమాట. చాలా బాగుంటుంది. ఏ కర్రీ ఉన్నా లేకపోయినా ఒట్టి తాలింపుతో తినేస్తాను, నాకు అంత ఇష్టం అనమాట. బాక్స్ అయితే ఇది ఈరోజు వాము రసం, మునగాకు తాలింపు. దీంతో పాటు ఏదైనా ఫ్రూట్ తీసుకెళ్తాను. ఈరోజు అయితే ఆరెంజ్ తీసుకెళ్ళాను. అన్నం తినిన ఒక 1 hour అలా తర్వాత ఈ ఆరెంజ్ తిన్నాంలే అని చెప్పి. ఇక బెంగళూరులో ఎక్కువ వర్షాలు పడతాయి కదా, సో ఎప్పుడు బ్యాగ్లో ఈ అంబ్రెల్లా అనేది ఉంటుందండి. ఇక మా హస్బెండ్ కూడా లంచ్ అదే అనమాట. మధ్యాహ్నం ఆయన తినేస్తారు, ఇక నన్ను డ్రాప్ చేయడానికి వచ్చేస్తున్నారు. డైలీ మార్నింగ్ ఆయనే తీసుకెళ్తారు, ఈవినింగ్ ఆయనే తీసుకొస్తారు. ఈవినింగ్ ఒక 1/2 hour ముందు వచ్చేద్దాంలే, పూజకు కావాల్సినవి అన్నీ కొనుక్కుందాం కదా అని చెప్పి వెళ్ళా అనమాట. సో వర్క్ అంతా అయిపోయింది, 1/2 hour ముందే వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఇద్దరం నడుచుకుంటూ షాపింగ్కి అయితే వెళ్ళాము, నేను మా ఆయన. పండగ వస్తే చాలు పూలు పండ్లు అన్నీ విపరీతంగా కాస్ట్ పెరిగిపోతాయండి, చాలా వరకు కూడా. అయినా కూడా కొనకుండా కొంటామన్నమాట. ఇంట్లో పూలు అయితే ఉన్నాయండి. సో మామిడాకులు అయితే తీసుకుంటున్నాను. మామిడాకులు గుమ్మాలకు తగిలిస్తూ ఉంటాం కదా పండగలప్పుడు కానీ అకేషన్స్ అప్పుడు. ఎందుకో మీకు రీజన్ తెలుసా? మామిడాకులు కోసిన తర్వాత 3 రోజుల వరకు ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. సో అందుకని చెప్పి ఏ పండగ అయినా అకేషన్ అయినా మామిడాకులు వేస్తూ ఉంటారు గుమ్మాలకి. వాటి ద్వారా ఇంట్లో ఉన్న వ్యక్తులకి ఆక్సిజన్ అందుతుంది అని చెప్పి. అవి కొంచెం వాడుతున్నాయి అని అంటే అవి ఆక్సిజన్ రిలీజ్ చేయట్లేదు అని అర్థం. సో అప్పుడు తీసేయాలన్నమాట. ఇక తమలపాకులు, కొబ్బరికాయ, అమ్మవారికి ఈ లోటస్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అది కూడా తీసుకున్నాను. అన్నీ పాడైపోయి ఉన్నాయి, మంచి జ్యూస్ తీసుకున్నా అనమాట. ఇక ఆ తర్వాత అమ్మవారి తాంబూలంలోకి గాజులు కావాలని వెళ్ళానండి. అండ్ ఇంట్లో కూడా కొన్ని థింగ్స్ కావాలి అని చెప్పి ఫ్రూట్స్ చూస్తున్నాం. మంచి ఫ్రెష్గా దొరుకుతాయి ఇక్కడైతే. ఈ పైనాపిల్స్ అన్నీ కూడా అన్రైప్గా ఉన్నాయి, లేకపోతే తీసుకునేదాన్ని ఒకటి. ఇక ఆ తర్వాత బ్యాంగిల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అమ్మవారికి ఎప్పుడైనా కూడా రెడ్, ఎల్లో, గ్రీన్ ఇవి ఎక్కువగా వేస్తూ ఉంటాం కదా. సో నేను కొన్ని రెడ్ కలర్ బ్యాంగిల్స్, కొన్ని గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఎక్కువ కలెక్షన్ లేదు ఇక్కడ. నెక్స్ట్ ఇంట్లోకి పాలు పెరుగు కావాలని చెప్పి వెళ్ళి తీసుకుంటున్నానండి. మోస్ట్లీ చాలా వరకు ఈ సూపర్ మార్కెట్లో అన్నీ దొరికేస్తాయండి. ఒక 10 minutes అనమాట, వాక్ చేసుకుంటూ వచ్చి తీసుకెళ్ళిపోతాం ఏం కావాలన్నా కూడా. ఫ్రూట్స్, వెజ్జీస్, గ్రాసరీ ఐటమ్స్ దొరకందంటూ ఏది ఉండదు, అన్నీ ఉంటాయి మోస్ట్లీ. క్లోతింగ్ కూడా ఉంటుంది. ఇక ఆ తర్వాత అమ్మవారి తాంబూలంలోకి బ్లౌజ్ పీస్ తీసుకోవాలని చెప్పి పక్కన పూజ స్టోర్ ఉంటుంది, పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడ అమ్ముతారనమాట. అక్కడైతే తీసుకొచ్చుకున్నాను. సో ఇక ఆ తర్వాత ఇంటికి రిటర్న్ అయిపోయానండి. ఇంటికి రాగానే అన్నీ తెచ్చినవన్నీ పక్కన పెట్టేసి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చాను. పూజ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ అంతా డెకరేట్ చేసుకొని అమ్మవారికి తాంబూలం అన్నీ పెట్టేసుకొని ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ దీపం పెట్టిన తర్వాత నేను ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటాను. ప్రసాదంలోకి ఇక్కడ పరమాన్నం అయితే చేశానండి. మామూలుగా బెల్లం వేసి చేయొచ్చు, చక్కెర వేసి చేయొచ్చు. ఏ పండగకైనా బెల్లం వేసే చేస్తూ ఉంటాను. ఈరోజు వైట్గా చేద్దామని చెప్పి షుగర్ వేసాను అనమాట.
అన్నం, పాలు, పచ్చిశనగపప్పు ఇవి బాయిల్ చేస్తారు కదా, పరమాన్నం అంటాము. దాంట్లోకి జీడిపప్పు, కొబ్బరి నెయ్యితో వేయించినవి వేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పి అవి వేసానమాట. వీటితో పాటు కొంచెం వడపప్పు, బెల్లం, అలాగే మార్నింగే బ్రౌన్ శనగలు నానేసి వెళ్ళానండి. అవి కూడా బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఇక పండగ అంటే పులిహోర లేకపోతే ఎలాగా, సో పోపు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. పప్పులు అన్నీ వేయించుకుంటున్నాను. నేను ఇక్కడ నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. ఇదైతే ఈజీగా అయిపోతుంది. చింతపండు పులిహోర అంటే పెద్ద ప్రాసెస్ అనమాట. నేను ఎక్కువగా ఇదే చేస్తూ ఉంటాను. చాలామంది పప్పు సుకీలు, వడలు ఇవి కూడా చేస్తారు. నేనైతే ఈరోజు చేయలేదండి. ఈ పరమాన్నం, పులిహోర, వడపప్పు, శనగలు ఇవే అనమాట ప్రసాదంకి. ఈ పులిహోర అయితే కలిపేసుకుంటున్నాను. ఈ పరమాన్నం, పులిహోర ఎందుకు చేశానంటే మెయిన్ రీజన్, ఏదైనా అమ్మవారి పండగ అనుకోండి, ఈ శ్రావణ మాసం కానివ్వండి, నవరాత్రులు, దీపావళి అప్పుడు, అలాంటప్పుడు అంతా కూడా ఎక్కువగా ఇవే చేస్తాను నేను. అమ్మవారికి ఈ పులిహోర, పొంగలి, దద్దోజనం, పాయసం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఎక్కువగా ఈ 4 ప్రిపేర్ చేస్తాము. ఈ లలితా సహస్రనామం ఉంటుంది కదా మనకి, అందులో కూడా ఉందండి అమ్మవారికి ఇవే ఇష్టం అని చెప్పి, అందుకే ఇవే చేస్తాము. చాలామంది పండగ రోజు ఏంట్రా పులిహోర, పొంగల్ ఇవే చేస్తుంటారు అనుకుంటుంటారు. మెయిన్ రీజన్ ఇదనమాట. ఆ తర్వాత పూజ అంతా చేసుకున్నానండి. ఇక నైట్కి నేనేం ప్రిపేర్ చేయలేదు. మా ఆయన ఇన్నిసార్లు ఏం ప్రిపేర్ చేస్తావు, చేసిందే తిన్నాంలే, అదే చెయ్యి అని చెప్పారు. అందుకని కొంచెం ఎక్కువగా మేము తినేలాగా కూడా ప్రిపేర్ చేశాను అనమాట. ఇక ప్రసాదం కూడా తెచ్చుకొని కలుపుకొని తినేసాము. సో తినిన తర్వాత కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవడమే. ఆ తర్వాత కొంచెం ఎడిటింగ్ పని అయితే ఉంది, అది చేసేసుకోవాలి. ఇలా గడిచిందనమాట నా వరలక్ష్మి వ్రతం రోజు. మార్నింగ్ నుంచి నైట్ వరకు అండి హ్యాపీగా, పీస్ఫుల్గా పూజ అయితే చేసుకున్నాను. ప్రశాంతంగా ఉంది మనసంతా కూడా. అందరికీ కూడా ఆ అమ్మవారు ప్రశాంతమైన మంచి మనసునివ్వాలనే కోరుకుందాము. ఈ పూజలు ఇవన్నీ కూడా మన కోసమేనండి. నెగిటివిటీ అంతా పోయి పాజిటివ్గా ఉంటాము, మనసు ప్రశాంతంగా ఉంటుందని ఫస్ట్ నుంచి చేసుకునేది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైట్స్ ఆన్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.